మీరు వినుటకు మందులైనందున వాటిని వివరించడము చాలా కష్టం. వినడం అంటే చాలా మందులుగా ఉన్న వాళ్ళకి ఎన్ని చెప్తాం చెప్పండి. యేసుప్రభు అయినా వినటానికి సామర్థ్యం కలిగిన కొలది చెప్పాడు. ఆయన గమనించాడు, వీరు విసుక్కుంటున్నారు, ఇంకా వినే శక్తి వీళ్ళు తగ్గిపోయింది అని ప్రసంగం క్లోజ్ చేశాడు యేసయ్య. ఆడు పౌలు అంతే, మీరు వినుటకు మందులైనందున వీటిని విశుద్ధపరచుట చాలా కష్టం. వినేవాళ్ళు ఉండాలి కదా. చెప్పడానికి ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ కూడా వినుటకు ఆసక్తి కలిగిన వారు సమాజంలో ఎక్కడున్నారు? యాకోబన్న అంటాడు, మీరు వినుటకు వేగిరపడు వారై ఉండాలి, మాట్లాడడానికి కోపపడడానికి నిదానించువారై ఉండాలన్నాడు. మనం రివర్స్. యాకోబు భక్తుడు ఏమన్నాడు? ఏమండి, మీరు ప్రతి మనుష్యుడా కొందరా? 1:19, నా ప్రియ సహోదరులారా, ప్రతి మనుష్యుడును వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును. 2 విషయాల్లో మనం స్లోగా ఉండాలి, ఒక విషయంలో స్పీడ్గా ఉండాలి. ఏంటి? ప్రతి మనుష్యుడును వినడానికి ఏమై ఉండాలి? వేగిరపడాలి. అంటే విను చెప్తా, చెప్పు, వింటా చెప్పు, వింటా. అవునండి. కొంతమంది నువ్వు చెప్పావు కదమ్మా, ఇప్పుడు నేను చెప్తాను విను అంటే, అలా కదండి, ఇంకా చెప్పాల్సింది చాలా ఉందంటారు. చెప్తూనే పోతుంటారు. నాకు చెప్పావు కదమ్మా, ఇంకా ఆపే, ఇంకా నేను చెప్పేది విను అంటే, అలా కదండి, మీకు ఇంకా చెప్పాల్సిందట. పొద్దునుండి సాయంత్రం దాకా చెప్తూనే ఉంటారు. మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, వినడానికి వేగిరపడాలి. మళ్ళీ వినడానికి వేగిరపడాలంటే ఏది పడుతుంది వినడానికి వేగిరపడాలని కాదు. ఏ మాటలు వినుట ద్వారా నీ విశ్వాసము బలపడుతుందో ఆ మాటలు వినడానికి వేగిరపడాలి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. కొంతమంది వినడానికి వేగిరపడతారు కానీ చెత్త మాటలు వినడానికి వేగిరపడతారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పిన వినడానికి వేగిరపడతారు. లేని వార్తలు వినడానికి వేగిరపడతారు. అపవిత్రమైన మాటలు వినడానికి వేగిరపడతారు. సరసోక్తులు, ముసలం ముచ్చట్లు వినడానికి వేగిరపడతారు. రక్షణ పొందే ఉన్నారు. దరిద్రం ఏంటంటే ఇళ్ళ దగ్గర ముచ్చల గంటల తరబడి కుర్చీలు వేసుకొని మాట్లాడతారు కానీ అరగంట దేవుడి వాక్యం దైవజనుడు చెప్తే 10 సార్లు గడియారం చూసుకునే ఆధ్యాత్మిక భ్రష్టులు ఉన్నారు. ఇంటి పక్కన లేడీస్తో, అక్కయ్యలతో, ఏమండి వదినలతో మాట్లాడంటే పాలు మాడిపోయి వాసన వీళ్ళు ముక్కులు పుట్టాలకు అంటున్నా తెలియని మైకంలో పడిపోతారు ఆ మాటల్లో. అన్నం మాడిపోతున్నా, పాలు మాడిపోతున్నా సరే, అయ్యో బాబు వదినా మర్చిపోయాను, వదినా అన్నం పెట్టి మర్చిపోయాను. వాక్యం ఎప్పుడైనా అంత మైమరచి విన్న అనుభవం ఉంటుందంటే అబ్బా, గంట సేపు దైవజనుడు వాక్యం చెబితే 10 సార్లు గడియారం చూసుకోవడం, అటు ఇటు చూడడం, ఇండైరెక్ట్గా ఈ విసుగు చూపిస్తూ ఉంటారు. దైవజనుడు ఏం మాట్లాడతాడు? ఇక 2వ ప్రసంగాలు 3వ ప్రసంగాలు ఏం చెప్తాం? ఒక ప్రసంగంతోనే విసుగు పడుతుంటే ఎప్పుడు వెళ్ళిపోదామా. అది ఇంటి దగ్గర ముసలం ముచ్చట్ల దగ్గర ఏమండి వెళ్ళిపోదామా అని అనరే. ఏం రక్షణ పొందారు? ఏం దేవుడు అంటే భయం ఉందండి? ప్రార్థనకు రారు కానీ పక్క ఇంటి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడతారు. దోమలు కొట్టుకొని వింటారు. ఇక్కడ దోమలు ఉండవు, ఏముండవు, ప్రశాంతంగా చక్కగా దేవుని వాక్యం వినపడుతుంది. దేవుని స్వరం, దేవుని బైబిల్ పరిశుద్ధ దేవుని వాక్యం వివరిస్తున్నాడు దైవజనుడు. ఎంత మంచి వాక్యం మనకు దేవుడిచ్చాడు. దేవుని గురించి గొప్ప గొప్ప విషయాలు చెబుతుంటే పులకించి పరవశించి ఇంకొంచెంసేపు చెబితే బాగున్ను అన్న వరము పోయింది సంఘంలో. ఎంత తొందరగా వాక్యం క్లోజ్ అయిపోతే అంత మంచిది. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము? వెలగబట్టే గొప్ప గొప్ప రాజకార్యాలు ఏమున్నాయి?
మనం వినడానికి వేగిరపడాలి, కానీ ఏ మాటలు వినడానికి వేగిరపడాలి చెప్పండి? దేవుని మాటలు, మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాటలు, భక్తిని నేర్పించే మాటలు, పరిశుద్ధత నేర్పించే మాటలు, జ్ఞానము నేర్పించే మాటలు. ఏ మాటలు వినటం ద్వారా నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతుందో ఆ మాటలు చెవి ఇవ్వకూడదు. వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటూ వస్తాను సిస్టర్, మళ్ళీ కలుస్తాను, నాకు చిన్న పని ఉందని తప్పించుకోవాలి, అంతే.